ఖాందాన్లో అందరికీ కారు ఉంది, ఎడికన్నా పోతే అందరూ కారు తీసుకొని వస్తుందని చెప్పి మా దోస్తుగాడు ఏం చేసిండంటే అందరిలాగా నేను ఇట్లా కారు కొనాలి, కార్లో తిరగాలి అని చెప్పి కార్ని కొనేసిండు. కొన్నాక ఏమైంది, ఒక ఫంక్షన్ పోయిండు, 2 ఫంక్షన్ పోయిండు. దాని తర్వాత అర్థమైపోయింది కార్ మెయింటైన్ చేసుడు నా వల్ల కాదు, కార్ కొని తప్పు చేసిన అని చెప్పి. ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే కార్ని లాస్ అయినా సరే అమ్మేద్దాం, దీని వల్ల మెయింటెనెన్స్ నాతోని కాదు, ఈ కార్ని నేను మెయింటెనెన్స్ చేయలేను, నాకు అంత లేదు అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నాను అనమాట. సో అయితే నేను ఏం చెప్తున్నా అయితే ఇలాంటి తప్పులే చాలా మంది చేస్తారు. ఎవడో కారు కొన్నాడు అని చెప్పి మనం కారు కొంటాం, కానీ దాని తర్వాత దాన్ని యూజ్ చేసే అంత కెపాసిటీ మన దగ్గర ఉండదని చెప్పి కార్ అమ్మేయడం అనేది చాలా అంటే చాలా లాస్ అయ్యే థింగ్ అది. కాబట్టి మీ కార్ తోని అమ్మకుండా, తక్కువకి అమ్మకుండా, మీ కార్ తోని అమ్మక ముందుకే మీ కార్ తో డబ్బులు సంపాదించుకునే ఒక ప్లాన్ అయితే చెప్తా. దీన్ని రెంట్ యువర్ కార్ ఫ్రమ్ యువర్ హోమ్ అంటారు. అంటే మీ కార్ ఇంటి దగ్గర నుంచి రెంట్కి ఇచ్చుకోవడం. ఇంకా అది కూడా ఎవరో మీ కార్ని రెంట్కి ఇయ్యరు, మీరే కస్టమర్ వచ్చినప్పుడు మీరే మీ కార్ని రెంట్కి ఇచ్చుకుంటారు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే మీరు ఇంటి దగ్గర ఖాళీగా ఉండరు, మీరు జాబ్ కి వెళ్తారు డైలీ. మీ కార్ని ఇంటి దగ్గర ఉంచకుండా డైరెక్ట్ గా బ్రాంచ్ లో ఇట్లా పెట్టేసి మీ కార్ని రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఇక మా ఫ్రెండ్ గాని ఇంట్లో వాళ్ళ అమ్మ గాని వాళ్ళ డాడీ గాని అందరు ఇట్లా కార్ ఎందుకు కొన్నవరా అని చెప్పి తిట్టలేదు అనమాట. వాడిగా ఏం చేసిండు, ఇంకా అసలు అప్పుడే అసలు ఆ టైం కి అసలు ఓఎల్ఎక్స్ ఓపెన్ చేసిండు. ఇక ఓఎల్ఎక్స్ ఓపెన్ చేసి ఫోటోలు దింపుతున్న టైంలో నేను ఎంటర్ అయినా అనమాట. నేను చెప్పేసిన, అరే ఓఎల్ఎక్స్ నువ్వు పెడుతున్నావు, దాంట్లో ఇట్లా స్కామ్లు అవుతున్నాయిరా, నువ్వు ఎట్లా నమ్ముతావు అని చెప్పి చెప్పిన అనమాట. సో అయితే ఇంకేం చేయాలని చెప్పి నన్ను అడిగితే నేను ఏం చెప్పిన అంటే కార్ నమ్మాల్సిన అవసరం లేదు, నీ కార్ ఖాళీగా ఉంటేనే కదా ప్రాబ్లం, నీ కార్ ని ఖాళీగా ఉంచకుండా రెంట్కి ఇచ్చుకో అని చెప్పిన. అండ్ రెంట్కి ఇచ్చుకోవాలంటే ఎక్కడ ఇచ్చుకోవాలి ఏంటని చెప్పి డౌట్ పడ్డాడు. డౌట్ పడొద్దు, ఆల్రెడీ లాంగ్ డ్రైవ్ కార్స్ హైదరాబాద్ లో పెద్ద కంపెనీ, ఇప్పుడు అది మంచిగా పెద్ద కంపెనీ అయ్యి ఇంకా వైజాగ్ విజయవాడ కూడా వెళ్ళిపోయింది. కాబట్టి లేట్ చేయకుండా నీ కార్ ని దాంట్లో పెట్టు, నీ కార్ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఓఎల్ఎక్స్ లో పెట్టే బదులు లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో పెట్టు. డైరెక్ట్ గా నీ కార్ ఆన్లైన్ లో పెట్టినప్పుడు కస్టమర్ చూసి నీ కార్ ని బుక్ చేసుకుంటారు అని చెప్పి చెప్పేసిన అనమాట. ఇంత ఈజీగా అతని కార్ ని రెంట్కి ఇచ్చుకున్నాడు, ఇప్పుడు అతని కార్ తో డబ్బులు సంపాదించుకుంటున్నాడు. సేమ్ ఇలాగే మీరు గానీ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా గానీ ఇలాగే కార్ అమ్మేద్దాం అని చెప్పి రాంగ్ డెసిషన్ లోకి వస్తే కంపల్సరీ నేను చెప్తున్నా కదా, ఈ రీల్ ని వాళ్ళకి షేర్ చేయండి. ఇమీడియట్ గా వాళ్ళ కార్ ని ఇట్లా ఓఎల్ఎక్స్ లో ఫోటోస్ దింపినట్టు లాంగ్ డ్రైవ్ కార్స్ లో ఫోటోస్ దింపేసి యాప్ లో పెట్టేసేయండి, మీ కార్ ఇంటి దగ్గర నుంచి రెంట్కి ఇచ్చుకోండి.